ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు ప్రపంచంలో అనేక మంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒకవేళ మనకు వచ్చిన సమస్యని మన స్నేహితులతో కానీ మన బంధువులతో కానీ పంచుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళు మన ముందు 4 ఆదరణకరమైన మాటలు మాట్లాడినా మనం వెనక్కి వెళ్ళి మన సమస్యను 10 మందికి పంచి మన జీవితాన్ని నవ్వుల పాలు చేసేవారే. దావీదంతటి భక్తుడు కూడా కీర్తనలు 121లో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నా శ్రమలో యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నిజమే కదా, మనకు శ్రమ కలిగినప్పుడు మనం భయపడి మన పాదాలకు పని చెప్పి పరిగెడుతున్నామా ఆ సమస్య నుంచి, లేక మన మోకాళ్ళకు పని చెప్పి దేవుని వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నామా? నీ ప్రతి కష్టమును, నీ ప్రతి ఒక్క ఆవేదనను చూచేవాడు ఆ దేవుడు మాత్రమే. నీ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చాలన్నా, నీ క్షేమాన్ని క్షేమంగా మార్చాలన్నా ఆ ప్రభువైన క్రీస్తు యేసును మాత్రమే సాధ్యము. ఆ యొక్క గొప్ప దేవుని నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు నీ జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చూడగలుగుతావు. అట్టి దేవుని కృప మీ అందరి జీవితంలో కలుగునుగాక. ఆమేన్. నిన్న ప్రార్థన చేసుకుందాము. నాతో పాటు ఏకీభవిస్తారా? పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రములు. ఈరోజు తండ్రి, ఈ యొక్క వాక్యం చూస్తున్నవారు ఏ శ్రమలో అయితే ఉన్నారో, ఏ ఆవేదనలో అయితే ఉన్నారో దేవా, వారి దుఃఖ దినములను సమాప్తము చేయువాడువు నీవే. వారి యొక్క దుఃఖమును తండ్రి గొప్ప సంతోషముగా మార్చువాడువు నీవే తండ్రి. వారి ప్రతి కష్టమును దేవా నీ యొక్క తండ్రి మహిమార్థమే దేవా వారి ప్రతి కష్టంలో తండ్రి నీవే దేవా దృష్టించి ఉన్నావని నమ్ముచున్నాము తండ్రి. ఈ యొక్క మాటలు వారు వినిచుండగానే నీ గొప్ప అద్భుత కార్యములు వారి జీవితంలో నెరవేర్చమని వేడుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.